అవినాష్ ను అనిల్ కలవలే. వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత జగన్ సిబిఐ విచారణ అడిగారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విచారణ వద్దన్నారు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ సంబంధించిన ఈ అలయన్స్ మరొకసారి కలిసి ప్రజలకు అపీల్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి. ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన స్నేహపూరిత పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకోవైపు ఉన్నాయి. బీజేపీ పార్టీ వైపే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీతోనే ఉంది అని మరొక్కసారి స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ విషయమే మళ్ళీ రుజువు అయింది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా, ఈరోజు చంద్రబాబు గారు అయితే ఎలాగో బహిరంగంగానే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారి టీడీపీ అయినా జనసేన అయినా, కానీ కంటికి కనిపించని పొత్తు, అక్రమ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. కొనసాగుతుంది అన్నదానికి ఒకటి కాదు, అనేక రుజువులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ ప్రభుత్వం కూడా, వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆఖరికి మణిపూర్ ఘటన, క్రైస్తవుల ఊచకోత జరిగిన ఆ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీ ప్రభుత్వమే నిలబడాలి అని తెలుగుదేశం పార్టీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చింది. ఒక్క బిల్లు కాదు, అనేక సందర్భాలలో గత 5 సంవత్సరాలుగా ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ 4% తీసేస్తామని చెప్తుందో, మత కల్లోలాలు సృష్టిస్తుందో, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు 2 పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకైతేనేమి, అంబానీకైతేనేమి, వీళ్ళిద్దరికే కాదు, బీజేపీ బిహెస్ట్ మీద, వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్దవి కూడా ఇవ్వడమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత, ఈరోజు 5 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం. మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా, ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు, దేశానికి మీరు వాచ్ డాగ్, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఈడీ అయినా, ఒక కాగ్ అయినా ఎందుకు మీరు ఆదేశించలేదు? ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? డబ్బుల కోసమే హత్యలు. నర్సీపట్నం సిఐ
మాకవరపాలెం లచ్చనపాలెం వాలంటీర్ హరి గంగవరంలో శివశంకర్లను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. గంజాయి వ్యాపారం పేరుతో నగదు కోసం ఉపేంద్ర అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఎస్ఐ సోమవారం మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. తేదీ 29/4/2024 రాత్రి జగ్గంగవరం విలేజ్లో రొత్తుల శివశంకర్ అతన్ని గుర్తులేని వ్యక్తి చంపేశారని చెప్పి వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసులో నాగరపాలెం పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేశాము. ఆ కేసులో నిన్న ముద్దాయి అయిన పెచ్చేటి ఉపేంద్రబాబు సన్ ఆఫ్ అప్పారావు 24 years కాపు బై క్యాస్ట్ అతని వడ్డారు మోడల్ మండలం అతను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. అతను ఇదే మర్డర్ కాకుండా లచ్చనపాలెంలో వాలంటీర్ హరినాథ్ మర్డర్ కూడా అతనే చేశాడు. అది కూడా అతను ఒప్పుకున్నాడు కన్ఫెషన్లో. అట్ ది సేమ్ టైము మునగపాకలో 2022లో అక్టోబర్ నెలలో చేసినటువంటి ఇంకో హత్యను కూడా ఒప్పుకున్నాడు. దాన్ని కూడా కన్ఫెస్ చేశాడు మీడియేటర్ సమక్షంలో. ఆ కేసులో కూడా మొత్తానికి 3 మర్డర్లు చేశాడు. 3 మర్డర్ కేసుల్లో కూడా అతన్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అతను ఇదే విధంగా దీనికి ముందు 2021లో వడ్డాది మోడల్లో 2 మర్డర్ కేసులు చేశాడు. 2 మర్డర్లు చేశాడు. అందులో కూడా అతను జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చి ఇప్పుడు బెయిల్లో ఉన్నాడు. తర్వాత ఇతను ఎలా చంపుతాడంటే, ఎవరైనా కుర్రవాళ్ళు డబ్బుకి ఆశపడిన కుర్రవాళ్ళు ఉంటే లిక్విడ్ గంజా బిజినెస్ చేద్దామని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకన్నట కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ కర్రతో కొట్టి చంపి వాళ్ళు తెచ్చిన డబ్బులను అనమాట తీసుకునే పద్ధతి. ఇది ఇతని యొక్క అనుభవం. థ్యాంక్ యూ. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు మండిపడ్డారు. మీ తాతలు తండ్రి ఇచ్చిన పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు అడిగితేనే నాపై కేసు పెడతావా అంటున్నాడు. ఏం పిక్కుంటావో పిక్కు అని చెప్పా అని అన్నారు. తమిళలో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఎవరు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి కాదా? ఇది చూడండి, ఇది ఫోటో ఎవరిది ఫోటో ఎవరిది? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఏమి రాశాడు? జగనన్న భూ హక్కు పత్రం. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా మీరు దీనికి? నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు. కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు. పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా. చించి తగలబెడతా. తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కనపడకూడదు. వస్తాను. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. టైం తక్కువ ఉంది, నువ్వు తగలబెట్టు. ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు. మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట. నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట. కావాలనా? నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా? నీది కాదా భూమి? కాదా భూమి? నీదే కదా. ఈ చట్టం కావాలనా?
ఇది నల్ల చట్టం అవునా కాదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, తగలబెట్టా, తగలేసా. అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది. అలాంటి సైకో మీకు కావాలనా? అలాంటి వ్యక్తి మీకు కావాలనా? మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలనా? మీకు ఆస్తులు పెంచేవాడు కావాలనా? అందుకే వచ్చా. విశాఖ నగరంలో నిత్యం 25 వరకు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయని విశాఖ పోలీస్ జాయింట్ కమిషనర్ పాకిరప్ప తెలిపారు. సాధారణ ప్రమాదాల వివాదంతో సమానంగా సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. విశాఖపట్నం సిటీ పరిధిలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ చాలా పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి. అంటే ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఏముందో 1930 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి బాధితులు ప్రతిరోజు ఆ పోర్టల్ ద్వారా కంప్లైంట్ నమోదు చేస్తున్నారు. రోజుకి ఆయన ఎవరేజ్ 20 to 25 సైబర్ క్రైమ్ కేసెస్ ఆర్ రిపోర్టింగ్ ఇన్ ద విశాఖపట్నం సిటీ. 20 నుంచి 25 కేసులు ఎలాగ ఐపీసీ కేసు, యాక్సిడెంట్ కేసులు, దొంగతనం కేసులు ఎలా నమోదవుతున్నాయో అదే సేమ్ ఇన్ ఈక్వల్ నంబర్ ఒకరోజు దీనికన్నా అదే సైబర్ క్రైమే ఎక్కువ నమోదవుతున్నాయి. సో ఆన్ ఎవరేజ్ 20 to 25 సైబర్ క్రైమ్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్. ఇంకా ఒక రోజుకి 1 crore నుంచి 80 lakh to 1 crore 50 lakh ఇలా రోజుకి ఆన్ ఎవరేజ్ 25 to 30 lakh 1 crore ప్రతిరోజు సైబర్ క్రైమ్ బాధితులు సిటీలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలంటే మీకు 1/1/2020 అంటే 2020 నుంచి 4/5/2024 అంటే ఈ రోజు వరకు విశాఖపట్నం సిటీ పరిధిలో 13,168 కేసెస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయినండి. దీని ద్వారా జరిగిన నష్టము 95 crore 95 కోట్లు నష్టం పోయింది. మనము 1930 పోర్టల్ ద్వారా సైబర్ బాధితులు ఫోన్ చేసిన వెంటనే మనము హోల్డ్ చేసిన అమౌంట్ 11 కోట్లు 11 crore. మనం హోల్డ్ చేసిన అమౌంట్ 11 crore. అంటే 13,168 కేసు నమోదయ్యి సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు 1930 ద్వారా 95 crore సైబర్ క్రైమ్లో బాధితులు డబ్బుని పోగొట్టుకున్నారు. మన యాక్టివ్ ఇంటర్వెన్షన్తో మనము అకౌంట్ ఫ్రీజ్ చేసి డబ్బులు 11 crore 11.8 crore. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది సైబర్ క్రైమ్ సిటీలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్ రకరకాల నేరాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ట్రెండింగ్లో ఉండేది ఇప్పుడు ఫెడెక్స్ స్కామ్ అనేది ఒకటి. ఫెడెక్స్ స్కామ్ అని చాలామంది బాధితులు దీనికి టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా హై ప్రొఫైల్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్సు, కొంతమంది జర్నలిస్టులు అండ్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్. ఇటీవల కాలంలో ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కూడా ఫెడెక్స్ స్కామ్స్టర్స్ ఫోన్ చేసి ఒక ప్రయత్నం కూడా చేసినారు. సో సిటీలో అలాంటి ఎక్కువ నమోదవుతున్నాయి ఫెడెక్స్ స్కామ్. ఫెడెక్స్ అనేది ఒక కొరియర్ కంపెనీ. ఆ కొరియర్ కంపెనీ పేరుతో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎలా మొదలవుతుందంటే బాధితులకి ఒక ఫోన్ నంబర్ నుంచి మేము ఫెడెక్స్ కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము, మీ పేరు మీద ఒక పార్సల్ ముంబై నుంచి తైవాన్ వెళ్తుండగా ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్ వారు పట్టుకున్నారు. అందులో అక్రమ రవాణా వస్తువులు అయిన 5 ఫేక్ పాస్పోర్ట్లు, 3 క్రెడిట్ కార్డ్స్. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో కళింగ వైశ్య ఆత్మీయ సమావేశం సుమారు 1500 మందితో జరిగింది. ముఖ్య అతిథులుగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్, విశాఖ తూర్పు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలుగుపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. వ్యాపారస్తులే ఏ పార్టీలో లేని విధంగా నా లెక్కలో మీరే స్టార్ క్యాంపెయిన్. ఎందుకంటే మేము రోజు ఎంతమంది పబ్లిక్ ని ఎలక్షన్ అప్పుడు కలుపుతాం తప్పితే మామూలప్పుడు తక్కువే కదమ్మా కలిసేది. ఏదో ఫంక్షన్ ఉంటే వస్తాం, లేకపోతే మీరు ఏదైనా పని ఉంటే ఆలోచుకొస్తారు. కానీ నిత్యం మీ షాపుల దగ్గర ప్రజలతో మమేకమై ఉండేది మీరే. అందుకని మీరే స్టార్ క్యాంపెయిన్ అని. ఈ 5 సంవత్సరాల వ్యాపారం చాలా బాగా నడిచింది అనుకున్న వాళ్ళు చూడలేదండి, ఏం లేదా? ఓకే, అది ప్రభుత్వం మార్చేద్దాం అనుకున్న వాళ్ళు చేయలేదండి.
థ్యాంక్ యూ అమ్మా. పేదవాళ్ళకి సంక్షేమం చేయాలి అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటేనే చేయగలుగుతాం. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే డబ్బులు చెట్టునే పెరగట్లేదు. ఏదో రోజు అది వచ్చి మనకి కొడుతుంది. ఎట్లా చెప్తాను, ఇవాళ మన రాష్ట్రం మీద అప్పు 13 అందరికి వినపడుతుందండి. వెనకాల రాష్ట్రం మీద అప్పు 13.5 లక్షలు. ఎంతండి? 13 లక్షల కోట్లు. వాళ్ళు చెప్పాలి, నేను చెప్పను. 13 లక్షల కోట్లు. వడ్డీ ఎంత? వడ్డీ అంటే 1,00,000 కోట్లు వడ్డీకే పోతుంది. అసలు కట్టాలి కదా, వడ్డీ కడితే సరిపోతుందా? అసలు అంటే కడదాం, 50,000 కడదాం. 50,000 కడితే 1,50,000 దానికి పోతే రాష్ట్రంలో మిగిలిపోయేది 1,37,000 అంతే. 1,37,000 కోట్ల ఆదాయంతో సంక్షేమ పథకాలు, జీతాలు, పెట్టుబడులు ఇవన్నీ ఎట్లా చేస్తామండి? అసాధ్యం. ఈ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే 5 సంవత్సరాలు ఏదో చేసి అబద్దం చెప్పి తాకట్టు పెట్టి అప్పు చేసి చీట్ చేసి రెండోసారి గెలిస్తే చాలు. దాని తర్వాత ఇప్పుడు కొందరిని చంపేశాము ఆర్థికంగా, కొందరిని నిజంగా చంపేశాము. ఇంకా రెండో టర్మ్ ఇంకా దానికి కంట్రోల్ ఉండదు. ఇంకా ఇది ట్రైలర్ మాత్రమే. వైసీపీ అరాజకం మనం చాలా చూసామని అనుకుంటున్నాము. ఇది ట్రైలర్ మాత్రమే. రెండోసారి వాళ్ళు గెలిస్తే మీ అందరూ ఒకసారి ఊహించండి. ప్రతి దగ్గర చెప్తున్నాం, వాళ్ళ బాబాయ్ చనిపోతే 4 గంటల కోసం వాళ్ళ టీవీ ఛానల్లో గుండెపోతే చనిపోయి అన్నారు. దాని తర్వాత నారాసుల రక్త చరిత్ర అన్నారు, సిబిఐ కేసు అన్నారు. 2019 అయిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్, ఏం మాట్లాడలేదు. ప్రభుత్వంలో ఉంటే ఎట్లా ఉంటుందో మీరే చూడండి. దొంగల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండాలి, దొంగల్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఉండాలి. కానీ దొంగలే పోలీసుని కంట్రోల్ చేస్తే మన భవిష్యత్తు ఏంటి? ఇవాళ మీరు ప్రత్యక్షంగా మీరు వాళ్ళకి కనపడట్లేదు, ఎందుకంటే ఇవాళ మేము కనపడుతున్నాం. ఇవాళ ఫస్ట్ మమ్మల్ని చంపేస్తారు. మమ్మల్ని చంపేసిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఒక టాక్టిక్ ఉంది, డిక్టేటర్స్ కి ఒక టాక్టిక్ ఉంటుంది. టాక్టిక్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఈయన కొట్టేస్తారు. ఈయన కొట్టినప్పుడు నీకు తల్లేపారు అనుకోండి, నీకు ఎందుకు రాదు, నీకు కాదు కదా, నీకు అన్ని పనులు చూస్తారు. అప్పుడు మనం లెఫ్ట్ రైట్ చూస్తే మనకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. డిక్టేటర్ స్ట్రాటజీనే అది, డివైడ్ అండ్ కాంకర్. కులాల పరంగా, మతాల పరంగా అబద్ధపు ప్రచారాలు చేసి ఇవాళ బీసీ కార్పొరేషన్ చాలా ఇచ్చేశారు. దాంట్లో ₹1 నిధులున్నాయా? అక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు, ఆ కుర్చీ పైన ఫ్యాన్ కూడా లేదు. ఇవాళ కానీ విజిటింగ్ కార్డ్ అయితే ఉంది. ఇది కార్పొరేషన్ పరిస్థితి. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చారంటాడు. యాక్చువల్ గా ఈ ఉత్తరాంధ్ర సామంతరాజులు ఎవరు? 3 సంవత్సరాలు ఒకరున్నారు, లాస్ట్ 2 సంవత్సరాలు ఇంకొకరు వచ్చారు. అంటే ప్రజలు ఎన్నిక చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ. కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన విధానం కోసం వివరించడం జరిగింది. మళ్లీ రాజన్న రావాలంటే, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది వైఎస్ షర్మిలకే సాధ్యమని విశాఖ దక్షిణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ అన్నారు. సంతోష్ కుమార్, విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఈరోజు 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 ఏళ్లు భారతదేశానికి సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి మా రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు నేతృత్వంలో పనిచేయడానికి, దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని రెపరెపలాడించడానికి నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నంలో ప్రతి ఒక్క వార్డుకి కార్యకర్తల కోలాహలంతో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. కార్యకర్తలతో కలిసి, నాయకులతో కలిసి మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో, మరీ ముఖ్యంగా మహిళలకు ₹1,00,000 ఎవ్రీ మంత్, ప్రతి నెల ₹8,333, మరి గ్యాస్ కోసం కానీ, మరి ఆరోగ్యశ్రీ కోసం కానీ, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కోసం కానీ, వృద్ధులకు పింఛనీ కానీ, మరియు వికలాంగులు పింఛనీ కానీ, కరెంటు కోసం కానీ
ప్రతి ఒక్క పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని దక్షిణ నియోజకవర్గంలో జెండా రెపరెపలు ఆడించడానికి మా సరిమలమ్మ గారి ఆశీస్సులతో సాయి సత్తలో కృషి చేస్తూ ఈరోజు ప్రతిపక్షం నుంచి కూటమి నుంచి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోసం కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. వీరిద్దరూ కూడా బిల్లా బిల్లాగా మా దక్షిణ నియోజకవర్గాన్ని దాచుకోవడానికి ఈరోజు నియోజకవర్గంలో ఓట్లను ప్రభావితం చేస్తూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. ఈరోజు సాధారణ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా ప్రతి ఒక్కరు కూడా మా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అందరూ కూడా ఆశీర్వదించి ఒక యువకుడిని రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈరోజు ఒక సివిల్ ఇంజనీర్ గా పలు ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఇలాంటి విద్యావంతుణ్ణి ఈరోజు మనం ఆదరించాలి, దీవించాలి, నడుం బిగించాలి, గడప గడపకి చెప్పాలి. నా అక్కలు, చెల్లెళ్ళు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి అయిన నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళిద్దరిని తిప్పకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరు దోచుకోవడానికి అయితే ఒకరు దోచుకోవడానికి పక్క నియోజకవర్గం నుంచి దక్షిణ నియోజకవర్గంలోని పోటీ చేయడానికి వస్తున్నారు. ఏ సమస్యలు తెలుసు నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి ముఖ్యంగా మత్స్యకారులు ఉన్న నియోజకవర్గం అయినటువంటి దక్షిణ నియోజకవర్గం కోసం ఆ వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఏమి తెలుసని ఈరోజు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అదే విధంగా దేవాలయం లాంటి కాలేజీలు పెట్టి ఈరోజు అదే కాలేజీలో మద్యం పంపిణీ చేస్తూ ఈరోజు కోళ్లు పంపిణీ చేస్తూ మొన్న ఈ మధ్య మద్యం కూడా డబ్బు కూడా దొరికింది. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వాసుపల్లి గణేష్ కుమార్ మా ఓటర్లను దొంగలించడానికి ఈరోజు గణేష్ కుమార్ మా దక్షిణ నియోజక ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు నడుం బిగించుకున్నారు. ఈరోజు దశాబ్ద కాలం పాటు ఈరోజు దక్షిణ నియోజకవర్గాన్ని పరిపాలించారు. ఏం అభివృద్ధి ఒడగట్టారని, ఏ కాలుష్య సమస్యలు ఒడగట్టారని, ఏ వార్డు యొక్క సమస్యలు ఒడగట్టారని 41వ వార్డు గాని, 33వ వార్డు గాని, 30 గాని, 31 గాని ప్రతి ఒక్క వార్డుల్లో కూడా సమస్యలు కోసం ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు గుడ్డు గుర్రానికి పళ్ళుతో మేడా? మరి ఈ రోజు ఆ సమస్యలు గుర్తొచ్చాయా ఆయనకి? మరి ఇన్ని రోజులు ఆ సమస్యల మీద దశాబ్ద కాలం పాటు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, మరి ఇప్పుడు వరకు ఎందుకు అవి నువ్వు తీర్చలేకపోయావు? ఎందుకు? వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేసి తాగిపోతాయని జగన్ మరోసారి అన్నారు. మేనిఫెస్టోలోని 99% హామీలు నెరవేర్చామని అన్నారు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంఫ్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుందా అన్న ఈ పాంఫ్లెట్? అన్న ఈ పాంఫ్లెట్ గుర్తుందా? అక్క ఈ పాంఫ్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? పైన ముగ్గురు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గురి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. పంపించిన తర్వాత 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే నేను అడుగుతా ఉన్నాను, మరి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో, మీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ
జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలలో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం ₹1 అయినా మాఫీ అయిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలలో ఆయన ఇచ్చిన మూడో హామీ, ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు. ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంకు ఖాతాల్లోకైనా కనీసం ₹1 అయినా చంద్రబాబు వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలో నాలుగోది, ముఖ్యమైన